చంద్రబాబు సిగ్గు లేదా నీకు? 80 ఏళ్ళు దగ్గరికి వస్తా ఉన్నాయి నీకు. కొంచెమైనా కూడా ఆలోచించవా నువ్వు? ఏంటి అసలు నేను నా వల్ల నా బతికేంటి? ఇన్నాళ్ళు నేనేం సాధించాను? లక్షల కోట్లు సంపాదించు, ఇదొక్కటే కదా. నిన్ను గురించి నీ భార్య అయిన మంచిగా చెప్తుందా? నీ గురించి ఎవ్వరు చెప్పరు. నీ గురించి అందరూ తిట్టేవాళ్ళే నిన్ను. మరి ఎందుకు ఈ బతుకు? ఉండి ఏమి లాభం అయ్యా? నువ్వు అధికారంలో ఉంటే నువ్వు డబ్బు సంపాదిస్తావు, దానివల్ల ఏ పరమార్థం ఏముంది? రేపు అక్కడ చెప్పుకోవద్దా నువ్వు? ఆ దేవుడి దగ్గర నువ్వేం సమాధానం చెప్పుకోవా? ఇప్పటికే దేవుడితో కూడా ఆటలాడుతూనే ఉన్నావు నువ్వు. ఈ లడ్డు వ్యవహారం అంత కల్తీనే నువ్వు సప్లై చేస్తావు. నీ హెరిటేజ్ ద్వారానే అన్ని ఇండార్ సంస్థ కానీ, లేకపోతే విష్ణు కానీ, లేకపోతే ఇంకొకటి ఏంటి తర్వాత బోలేబాబా, ఈ సంస్థలన్నిటిని అడ్డం పెట్టుకొని నీ నెయ్యినే పంపిస్తావు. చివరికి అది కూడా నీ టైంలోనే జరుగుతుంది. అట్లాంటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని ప్రయత్నం చేశావు. స్వామి ఊరుకున్నాడా? లడ్డునే ఆ విధంగా అంత పదే పదే ముఖ్యమంత్రి చెప్పి దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి దాంట్లో ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది, ఇష్టం వచ్చినట్టు కొవ్వెక్కి మాట్లాడావే నువ్వు. అట్లాంటిది ఏమైంది ఈరోజు? నీ బతికి ఏమైంది? అందరూ చీ అంటున్నారు నీ బతికి. ఇది చివరికి కాదు, కల్తీ లేదని చెప్పి స్వయంగా సిబిఐ రిపోర్టే ఇచ్చింది. అది కూడా కల్తీ కలిపి నెయ్యి నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లడ్డుల్లో కలిపావు అనేది. ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? నీకు దైవభక్తి ఎట్లాగూ లేదు, మొదటి నుంచి లేదు, అది మాకు తెలుసు. అసలు ఏనాడు ఇతను దేవుడు దండం పెట్టిన పాప అనుకోలేదు. అందుకని ఇప్పుడు కూడా బూట్లు వేసుకొని పోతుంటాడు ఏదైనా పూజకి పిలిస్తే. అలాంటి వాడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అందరూ భక్తుల అవతారం ఎత్తేస్తే భక్తులు అయిపోతారా? దాన్ని ఆచరణలో చూపించొద్దా? నిజంగా అట్లాంటి భక్తే ఉంటే స్వామివారి లడ్డుని ఈ విధంగా చేస్తారా? నువ్వు సీక్రెట్గా ఎంక్వైరీ చేయించరా? ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వేలంపాట్లో పెట్టినట్టుగా బజార్లో పెట్టి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టావే పాపాత్ముడా. ఆ పాపం ఊరికే పోతుందా? దేవుడు ఊరుకుంటాడా? అందుకే నీ హెరిటేజ్ మొత్తం తీగలాగితే డొంకొచ్చినట్టుగా నీ హెరిటేజ్ మొత్తం భాగవతం బయటకు వచ్చేసింది ఈరోజు. ఇప్పుడే నేనేం మాట్లాడినంటుంటే ఏదో అన్నట్టుగా ఉంది. ఇది బాతు చేపల దగ్గరికి వెళ్ళి నేను చెప్పండి, నేను నిజంగా ఎప్పుడైనా మిమ్మల్ని తిన్నానా? నేను అహింసావాదిని కదా అని చెప్పుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఇట్లాగే. అందువల్ల ఇలాంటి వాడు ఎందుకంటే ఇతని పాపానికి నిష్కృతి అయితే లేదు. ఆ శిశుపాలుడికి కృష్ణుడు 100 తప్పులకు అవకాశం ఇచ్చాడు, కానీ ఇతని 100 కాదుగా 1,00,000 తప్పులు దాటిపోయినాయి. ఇక ఈ నిష్కృతి ఎవరు ఇవ్వాలంటే దీనికి భగవంతుడు తప్ప కాలమే ఇస్తుంది. అది కూడా తొందరలోనే ఉంది. ఒక్కొక్కటి ఇతనికి అన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రతిదీ ఇతను చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి సరైనటువంటి పనిష్మెంట్ సరైన సమయంలో వస్తుంది. అలాగే మా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయో, జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాము. అన్ని వర్గాలకు న్యాయం చేసిన లీడర్ అండి. దట్ ఈజ్ ద లీడర్. లీడర్ అనేవాడు అట్లా ఉంటాడు. నువ్వు చౌకబారు. లీడర్ అనే పదం నీకు అసలు వర్తించదు. నువ్వు ఎట్లా చెప్పావంటే నీకు పదం ఏముంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ పదం నేను పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నువ్వు అసలు మనిషి జాతికి సంబంధం లేనివాడిగా నాకు అనిపిస్తావు కనుక. అందువల్ల నువ్వు ఒక నీచమైన ఒక రాజకీయ కుట్రదారు అంతే. అందువల్ల ఈ కుట్రలతోనే అడ్డదారిని వస్తావు. మళ్ళీ అడ్డదారులు ఇదే గెలిచి డబ్బు సంపాదిస్తావు. అదే అడ్డదారిలో మళ్ళీ అందరికీ పంచుతావు. అన్ని పార్టీలతో పొత్తే కదా ఇతనికి. అదేవిధంగా ఈ విధంగా చేస్తావు. ప్రత్యర్థులు లేకుండా చేయాలనేటువంటి నీ కుట్రకి చర్మగీతం పాడేటువంటి రోజు వస్తుంది. మా రమేష్ లాంటి లీడరు, అదేవిధంగా మరి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జగన్ గారికి ఈరోజు సైన్యం అంటే మామూలుగా లేదు. లక్షల్లో కోట్లల్లో ఆయన సైన్యం తయారైంది. ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయన వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా జగన్ గారు ఒక్క కనుసైగ చేస్తే చాలు, లక్షల మంది వచ్చి నీ ఇంటి మీద పడితే నీ తండ్రి కొడుకులు ఎక్కడ వారిపోతారు? నీ పోలీసు ఏం చేస్తుందయ్యా? కానీ ఎప్పుడూ కూడా చాలా ఓర్పుతో సంయమనంగా భరిస్తుంది మా పార్టీ. అన్నిటిని కూడా మీరేసే రాళ్లను భరిస్తున్నాం, మీరు ఇళ్ళు గాలిస్తే భరిస్తున్నాము. ఎందుకంటే ఆతతాయి అంటారు ఇట్లాంటి వాళ్ళ. భారతంలో వ్యాసుడు చెప్పాడు. ఆతతాయిలు ఎవరంటే ఇలాగే ఆడవాళ్ళని అవమానపరిచేవాళ్ళు, అదేవిధంగా ఇళ్లను తగలబెట్టేటువంటి వాళ్ళు, విషం పెట్టి చంపేటువంటి వాళ్ళు, ఇలాంటి వీళ్ళంతా కూడా ఆతతాయిల క్రిందకు వస్తారు. ఆతతాయిలు దుర్యోధనుడికి అక్కడ పేరు, ఇక్కడ చంద్రబాబు నాయుడు వాడి కొడుకు పేరు, ఇద్దరికి పేరు ఈ ఆతతాయిలు అనేటువంటి. అందువల్ల ఇలాంటి ఆతతాయి పనులకు కాలం సరైనటువంటి పనిష్మెంట్ ఇస్తుంది.